విజయనగరంలో ప్రధాన రహదారి. అది ఒక చెరువు గుండా వెళ్తుంది. అటువైపు వెళ్లే ప్రతి ఒక్కరూ అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగేవారు. ఆహా, నా రాళ్ళు నీళ్లలో ఎక్కువ దూరానికి వెళ్ళబోతున్నాయి. అంతేకాకుండా వేగంగా దూరంగా వెళ్తాయి. దూరం వెళ్తుంది, కొన్ని నాకంటే తక్కువే. ఏంటిది ఈ రాయి? ఇందులో ఏదో రాసుంది. రే పిల్లలు, ఏంటి ఇక్కడ నిలబడి ఏదేదో యాసాలు వేస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి, ఇద్దరు ఇంటికి వెళ్ళండి. మేమెందుకని ఇంత అల్లరి చేస్తున్నామంటే అంటే ఈ రాయి మీద గీయబడిన చిత్రాన్ని తలకిందలుగా చూసి అర్థం చేసుకోగలం. ఏంటి చిత్రమా? తప్పుకో తప్పుకో, అరే తప్పుకోవయ్యా. నాకెందుక ఇది ఒక గాడిదలాగా అనిపిస్తుంది. కర్ర విరిగిపోయిన కుండ, దీనికి అర్థం ఏమై ఉంటుంది? ఇదిగో ఇక్కడ గాడిద ఉంది, నా చేతిలో కర్ర ఉంది. నేను గాఢంగా ఆలోచించి చూస్తా. ఏమై ఉంటుంది? ఆశ్రమంలో ఉన్న గురుగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. గురుదేవులు తీర్థయాత్ర వెళ్ళిపోయారు. ఏంటి? అయితే గురుగారు లేరా? అయితే శిష్యుడి దగ్గర అడిగి తెలుసుకుందాం. మీరిప్పుడు మాతో రాగలరా శిష్యన్ వేద్పాల్ గారు? ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మన పని అంతా గ్రామం వాళ్ళతో చక్కగా చేయించుకోవచ్చు. కానీ ఆశ్రమంలో చాలా పని అలాగే మిగిలిపోయి ఉంది. మరి ఆ పని ఎవరు చేస్తారు? సరేనండి, మీరు చేయాల్సిన పనిని మేము చేస్తాము. సరే సరే, ఆయన పనుల్ని మనం తొందరగా పూర్తి చేద్దాం. గురువుగారు అక్కడ లేనందువల్ల గ్రామ ప్రజలు ఆ డ్రాయింగ్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆయన శిష్యుడైన వేద్పాల్ని తీసుకొచ్చారు. ఆ శిష్యుడు వేద్పాల్ తను చాలా తెలివైనవాడని అనుకునేవాడు. అతను ఆ రాయి మీద ఉన్న డ్రాయింగ్ ని అక్కడున్న అమాయక గ్రామ ప్రజలకు అది ఎంతో కఠినమైనదని నమ్మించాడు. ఇది చాలా కఠినమైనది, కానీ నాకు కఠినమైనది కాదు. ఇదిగో దీన్ని చూస్తున్నారు కదా, ఇది మీరనుకున్నట్టు మామూలుది కాదు. ఇది ఒక మాయ కంబళి. ఇక్కడ ఒక మనిషి కూడా ఉన్నారు. మనిషి ఎక్కడున్నాడు? ఇదిగో కుర్చీ పెట్టుకున్నారు ఆ మనిషే. అరే, ఏం మాట్లాడుతున్నారు? చూడ్డానికి అలా లేదే. అంటే కర్రని ఎవరో పట్టుకుని నుంచున్నట్టుగా. అలాగా? ఇంతలా మీకు అర్థమైంది అంటే మరి ఇక మీరే అర్థం చేసుకోవచ్చు కదా. ఇక నేను బయలుదేరుతున్నాను. పెద్ద జ్ఞాని, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఇదిగో ఈ మనిషి చేతిలో ఒక మాయా కుర్చీ ఉందే. ఇతనే మీ మామూలు వ్యక్తి కాదు. ఈ విజయనగరానికే నాయకుడు. అలాగే చాలా సంవత్సరాల క్రితము ఈ విజయనగరానికి ఎంతో రక్షణ కల్పించేవారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. నేను చూడగలుగుతున్నాను. ఇదిగో ఈ విధంగా ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడ ఉండి ఇతన్ని ఏమి చేయకుండా వెళ్ళిపోయారంటే ఆ పగిలిపోయిన కుండలాగా నష్టం వచ్చి కుండలాగే వాళ్ళు కూడా మారిపోతారు. రాయి ఎలాగో మాట్లాడదు కాబట్టి జనం అతను చెప్పింది నమ్మారు. ఆ తర్వాత రాయికి పూజారిగా ఆశ్రమంలోని శిష్యుడైన వేద్పాల్ని నియమించారు.
అతనక్కడ నోటికొచ్చినట్టల్లా మంత్రాలు చదివేవాడు. ఈ రాయికి పాలాభిషేకం మొదలు పెట్టండి. నేను చేస్తా. ఎంత బాగా చేశానో చూడండి. చాలు చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఆ పాలు నాకివ్వండి. ఈ విధంగా ఎన్నాళ్ళు జరిగిందంటే ఆ ఆశ్రమంలోని గురువుగారు కొన్ని నెలల తర్వాత తీర్థయాత్ర నుంచి తిరిగొచ్చేంత వరకు. నా ప్రియమైన జీవాల్లారా, నా ఆశ్రమానికి ఇటువంటి దయనీయమైన స్థిత. శిష్య వేద్పాల్, వేద్పాల్. ఇదేమిటి అటువైపు సైగ చూపిస్తోంది? అవును, అక్కడేమిటి అంత గుంపుంది? ఇది ఏమిటి? గురుదేవా, అరే అరే, మీరేం చేస్తున్నారండి? ఎవరైనా గురుగారిని ఆపండి. ఇలా జరగడానికి మేము అస్సలు అనుమతించాం. మేమందరం కలిసి దేవుడిగా కొలిసే రాయిని మీరు బద్దలు కొట్టడానికి అస్సలు వీల్లేదు. అలాగా? ఈ రాతి మీద గీసిన చిత్రం ఏం చెబుతోందంటే, మనం ఏదైనా ఒక ఇనుప కడ్డీతో దీన్ని కొట్టినట్టయితే మీకు నిధి దక్కుతుంది అని. అలా చెయ్యని వాడు సరైన గాడిద అంటుంది. అలా మనం మన బుద్ధిని ఉపయోగించకుండా గుడ్డితనంగా ఇతరుల మాటలు విన్నట్టయితే ఇలాగే మూర్ఖులుగా అయిపోతాం. నన్ను క్షమించండి గురుదేవా. ఈ నిధి ఈ గ్రామానికి చెందింది. అందువల్ల ఈ మార్గాన్ని బాగు చేయడం కోసం దీన్ని ఉపయోగిద్దాం. అందువల్ల నగరానికి వెళ్లే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. If you like this video, subscribe to our channel Murthy Media.